మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎలక్ట్రికల్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ కూడా కొంతమంది స్థానికులందరూ కూడా వాపోతున్నారు. ఏదైతే ఉందో 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఊర్లో పెళ్లిళ్ళైనా ఏమైనా కూడా సో సాధారణంగా రోడ్డు మీద పెళ్లిళ్ళు అవి చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఒక ఓపెన్ స్పేస్ లో పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు దానికి అయితే జనరేటర్ అయినా పెట్టాలి, లేదంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకొని పవర్ అయినా తీసుకోవాలి. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి లైన్ మ్యాన్ కి డబ్బులు ఇవ్వటం, ఆ లైన్ మ్యాన్ డబ్బులు తీసుకోవడం, డబ్బులు తీసుకున్న తర్వాత పవర్ ఇవ్వటం. అంటే ఈ లైన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీడి దగ్గర తీసుకున్న డబ్బులకి ఎటువంటి రిసిప్ట్ లేదు, దానికి పై అధికారుల నుంచి ఎటువంటి సమాధానం లేదు, ఎటువంటి పరిస్థితి లేదు. అంటే పూర్తి స్థాయిలో ఈ రోజు 5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న అవకతవకలపై ఈ రోజు స్థానికులందరూ కూడా ఇక్కడ ఏదైతే ఉందో జనవరం దగ్గర ఉన్నటువంటి పవర్ సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. పవర్ సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో వీరు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఏమైంది, ఏం జరిగింది అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు ఇక్కడ స్థానికులందరూ కూడా ఉన్నారు. అసలు ఈ రోజు మీరు ఎలక్ట్రికల్ పవర్ సబ్ స్టేషన్ దగ్గరికి వచ్చి మీ నిరసన వ్యక్తం చేయడం వెనక ఉన్న గల కారణం ఏంటి? సార్ నమస్తే సార్, నాది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం జన్నవరం గ్రామం అండి. నా పేరు రమేష్, నేను జన్నవరం టీడీపీ గ్రామ అధ్యక్షునండి. అయితే ఇక్కడ 2019 5వ నెల నుంచి 2025 రెండో నెల 27 వరకు ఇన్స్టిల్ ఈ రోజు ఈ డేటు ఈ సమయం వరకు ఇప్పటికొచ్చి సుమారు 200 పైగలుగా మా గ్రామంలో పెళ్ళిళ్ళు అయ్యాయండి. పెళ్ళిళ్ళు ఒకటే కాదు, మాకు వినాయక సంబరాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, ఏ ఒక్క కార్యక్రమాన ప్రతిదానికి కూడా మేము గ్రామంలో డీడీ తీస్తున్నాం. అంటే డీడీ మేము తీయట్లేదు, మా గ్రామంలో లైన్మెన్ అవ్వచ్చు, లైన్మెన్ అసిస్టెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు వచ్చి ఆధార్ కార్డు ఇవ్వండి, పెళ్లి కార్డు ఇవ్వండి అని చెప్పి 3,000 నుంచి 5,000 మధ్యలో ప్రతి ఒక్కరి డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు తీసుకొని మాకు ఈ యొక్క డీడీలు తీయాలని చెప్పి అమౌంట్ తీసుకుంటున్నారు. తీసుకొని పైపెచ్చు ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు గవర్నమెంట్కి డీడీ తీసిన గవర్నమెంట్ డబ్బుల్ని మేము గవర్నమెంట్కి చలానా చూపించి మేము అమౌంట్ రిటర్న్ తీసుకుంటాం, చలాన్ ఇవ్వండి అంటే చలాన్ ఇవ్వట్లేదు, మేము గవర్నమెంట్ కట్టాం, గవర్నమెంట్ ఎవరని చెప్తున్నా ఎన్నిసార్లు అడిగినా సరే ఇదే రెస్పాన్స్ వస్తుంది. కాకపోతే ఈ రోజు స్వయంగా మా మేనమామ కొడుక్కి పెళ్ళి అయింది, సొంకరి రామ్తేజకి పెళ్ళయింది. పెళ్ళయి నేను లైన్ మీద ఫోన్ చేశాను. లైన్ మీద ఫోన్ చేసి 4,000 తీసుకున్నారు కదా, డీడీ ఇవ్వండి. ఆ డీడీ ఇస్తే ఆడు గవర్నమెంట్ చూపించుకొని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డబ్బులు వెనక్కి తీసుకుంటారటంటే డీడీ ఇవ్వరు, మీకు నచ్చిన పని చేసుకుని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. లైన్ మీద నేను ప్రశ్నించగా లైన్ మీద తాలూకు అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో సాలాపు వెంకటరమణని మీరు ఎవరో డబ్బులు ఇచ్చారో అలా డిమాండ్ చేసుకుని చెప్పారు. ఆ రమణ అడిగా నేను లైన్ మ్యాన్కి ఇచ్చాను, లైన్ మ్యాన్తో మాట్లాడుకొని చెప్పారు. ఏఈకి ఫోన్ చేశాను, డిఈకి ఫోన్ చేశాను, ఏడీకి ఫోన్ చేశాను. ఎవరో ఫోన్ చేసినా మాకు జూమ్ మీటింగ్లు ఉన్నాయి, రేపు అవ్వదు, ఈ రోజు అవ్వదు, ఎల్లుండి అవ్వదు అని 5 రోజులు పెట్టిదే సమాధానం చెప్తున్నారు. దయచేసి మా గ్రామంలో జరిగిన అరాచకానికి గవర్నమెంట్కి కట్టకపోగా మా ప్రజల్ని పీడించి తిన్న డబ్బుల్ని మాకు రిటర్న్ కట్టమని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీనా? కాదండి, లైన్ మెన్ కి సగం మంది ఇచ్చారు. మిగతా లైన్ మెన్ దగ్గర అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కాదు, ఆయన బినామీగా ఆయన వాడుకుంటున్నాడు. లైన్ మ్యాన్ కి కొంతమంది ఇచ్చారు కదా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయనకి ఇచ్చారు. ఆయనతో పాటు ఆయన దగ్గర బినామీగా పనిచేస్తున్న సాలాపు వెంకటరమణని ఆయన్ని కూడా ఇప్పుడు మీరు రప్పించవచ్చు. ఆయన క్లియర్ చెప్తా అంటున్నాడు, మీరు ఎవరెవరు ఇచ్చారు అందరికి కూడా నేను లైన్ మెన్ కి నేను హ్యాండ్ ఓవర్ చేశాను, మీ ప్రెస్ వాళ్ళు రప్పించండి, లేదంటే డిపార్ట్మెంట్ తీసుకెళ్ళండి, నేను అదే చెప్తాను. ఏఈని డిఎన్ రప్పిస్తే ఇక్కడ చెప్తాను అంటున్నాడు. ఎవరో లైన్ మ్యాన్ అసిస్టెంట్ అయితే మీరు ఎక్కడికి పిలిచినా నేనైతే మీరు దగ్గర తీసుకున్న డబ్బులన్నీ కూడా లైన్ మ్యాన్ కి ఇచ్చేసాను, మీరు ఎక్కడ తీసుకొచ్చినా నేను చెప్తాను అంటున్నాడు లైన్ మ్యాన్ అసిస్టెంట్. లైన్ మ్యాన్ మీకు ఫోన్స్ అడిగారా? అడిగామండి. అడిగితే మీరు ఎవరికి ఇచ్చారో అలా అడుగుకుంటే మాకు సంబంధం లేదంటున్నారు. తర్వాత లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే మీరు ఎవరికైతే ఫిర్యాదు చేసుకుంటారో అలా ఫిర్యాదు చేసుకుని అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారండి. వార్నింగ్లు ఇచ్చిన రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఓకే, ఎవరు ఇస్తున్నారు వార్నింగ్లు మీకు? వార్నింగ్లు పాము శివ, తురకలపూడి లైన్ మ్యాన్ రవి గారు అని చెప్పి ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఆయన ఇన్ఛార్జ్ అంట, ఈయన సచివాలయం లైన్ మ్యాన్ అంట. మరి వీళ్ళకి పదవి ఎవరు ఇచ్చారో తెలియదు, ఎవరు ఇన్ఛార్జ్ చేస్తారు. మా లైన్ మ్యాన్ ఇప్పుడు వచ్చి జనవరానికి ఎవరని కూడా మాకు క్లారిటీ లేదండి. ఓకే, సో మీరు చెప్పండి, ఇప్పుడు మీ పెళ్లి ఎప్పుడు అయింది అన్నారు? 2019. అప్పుడు మీరు డబ్బులు కట్టారా? అప్పుడు నాకు డీడీ ఇచ్చారు. 4 నెలలు ఇచ్చారు. తర్వాత 5 నెలల నుంచి డీడీ ఇవ్వట్లేదు. సో ఇంకా ఎవరున్నారు? మొన్న మీరు రీసెంట్ మీ పెళ్లి అయిందా? ఎప్పుడు వెళ్ళింది పెళ్లి? ఎప్పుడు అయింది? December 14th అయింది పెళ్లి. మరి పెళ్లికి ఎక్కడ బయట చేసుకున్నారా?
బయట చేసుకున్నాం. బయట చేసుకున్నారు విలేజ్ లో. మా విలేజ్ లో పవర్ కి డబ్బులు కట్టారా? కట్టామండి. కట్టారు. ఎంత కట్టారు? 3,500. 3,500. సో మీకు కట్టినందుకు గాను డీడీ గానీ ఏమైనా చలాన్ గానీ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు ఈ డబ్బులు? చాలా చాలా వెంకటరావుకి ఇచ్చారు. ఆయన ఎవరు? లైన్ మ్యానా? లైన్ మ్యాన్ అసిస్టెంట్. సో లైన్ మ్యాన్ అసిస్టెంట్ డబ్బులు ఇచ్చారు, కానీ ఆ డబ్బులు మీకైతే డీడీ తీసుకోరు. పెళ్లి అయితే అయింది, కరెంట్ అయితే ఇచ్చారు. సో ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారన్న మాట చెప్పన్నా. అది 2020 అయింది పెళ్లి. 2020. అప్పుడు 3,000 ఇచ్చాను. ఇదే చాలా వెంకటరావుకి ఇచ్చాను. ఓకే. దానికి నాకు ఏ రిసిప్ట్ కూడా అవ్వలేదు. దానికోసం ఇప్పుడు రమేష్ అన్ని కూడా ఇలా చేద్దాము, కంప్లైంట్ ఇద్దాము ఏంటని చెప్తే మేము అందరు కూడా వచ్చాం. ఓకే. అయితే విషయం ఏంటంటే మాకు జన్నవరం గ్రామంలో కళ్ళానికి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కళ్ళాలకి లైన్లు ఇచ్చుకోమని ఆర్డర్ వచ్చిందండి. ఆ లైన్ల కోసం ఏఐ గారితో నేను మాట్లాడితే ఏఐ గారు అన్నారు 2019 నుంచి 2024 వరకు 25 వరకు మీ గ్రామం నుంచి 10 రూపాయలు కూడా మాకు ఇన్కమ్ రాలేదు. ఇన్ని పెళ్లిళ్ళు అయ్యి ఇన్ని పండుగలు అయ్యి ఏది డీడీ తీయలేదు. డీడీ తీయకపోతే మీ గ్రామానికి మేము నిధులు ఇస్తామని హెచ్చరించారండి. ఇదేంటి సార్ 2019 నుంచి 2025 వరకు సుమారు 300 పెళ్లిళ్ళు అయ్యాయండి. 300 పెళ్లిళ్ళు ఎన్ని డబ్బులు కట్టాం కదా మీకు డీడీ రావడం అండి. రీసెంట్ గా 11/17 నా పెళ్లి అయిందండి. నేను 3,800 రూపాయలు ఇచ్చానండి. మీకు డీడీ తీయడం నేను ఇచ్చిన అడిగాను, ప్రశ్నించానండి. ఆయన ఏమన్నాడు, మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి అని ఓపెన్ గా చెప్పారండి. ఓకే. మా కళ్ళకి లైన్లు వీధి లైట్లకి స్తంభాలు అడిగితే ఆయన ఇచ్చిన ప్రశ్న ఇది. కంప్లైంట్ ఏమంటున్నారు, ఏడీ పట్టించుకోవట్లేదు, ఏఈ పట్టించుకోవట్లేదు, డిఈ పట్టించుకోవట్లేదు. ఎవరైనా జూమ్ మీటింగ్ అంటున్నారు. ఉదయం ఫోన్ చేసిన జూమ్ మీటింగ్, మధ్యాహ్నం ఫోన్ చేసిన జూమ్ మీటింగ్, సాయంత్రం ఫోన్ చేసిన జూమ్ మీటింగ్. ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో ఉండట్లేదు. దయచేసి ఈ యొక్క పరిష్కారాన్ని మీరు ఎంక్వైరీ చేసి దీన్ని మీరు పరిలో తీసుకుని వాళ్ళ మీద కట్టిన చర్యలు తీసుకోవడానికి కూర్చున్నాం. ఇప్పుడు మీరు ఆయనకి డబ్బులు ఇచ్చినట్టు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఆధారాలు ఏం లేదు సార్. ఆయన ఓపెన్ గా ఎవరైతే లైన్ మెన్ అసిస్టెంట్ ఉన్నారో ఆయన పబ్లిక్ గా చెప్తా అంటున్నారు. ఓకే సరే. అప్పుడు ఆయనకి డబ్బులు ఇచ్చారు, మీ కార్యక్రమం పెళ్లి అయితే పెళ్లి, ఉత్సవాలు అయితే ఉత్సవాలు చేసుకున్నప్పుడు అక్కడ సంబంధిత అధికారులు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వచ్చి బాబు మీరు డీడీ తీసారా లేదా అని అడగడం ఏమైనా జరిగింది? ఎవరు రావట్లేదండి. 2019 5వ నెల నుంచి 2025 2వ నెల 27 వరకు కూడా ఇప్పుడు వచ్చి మా ఊరు ఎలక్ట్రానిక్ సంబంధించి అధికారులు ఎవరు రావట్లేదండి. ఏదైనా సరే లైన్ మ్యాన్ కింద ఆయన చూసుకోవడమే. ఆయన ఏం చెప్తే అదే. అప్పటి నుంచి ఇదే ఏ మారారండి. డిఈలు అందరూ కూడా వీళ్ళే లైన్ మ్యాన్ కూడా ఆయనే. ఎవరు డిఈ? ఎవరు డిఏ? మన పేరు తెలియదు సార్. నెంబర్ ఉందండి. నంబర్ ఫోన్ చేశారు డిఏ? ఫోన్ చేస్తే జూమ్ మీటింగ్, ఉదయం ఫోన్ చేసిన జూమ్ మీటింగ్ అన్నారు, మధ్యాహ్నం ఫోన్ చేసి జూమ్ మీటింగ్ అన్నారు, ఈవినింగ్ ఫోన్ చేసిన జూమ్ మీటింగ్ అంటున్నారు. సరే ఇదే జూమ్ మీటింగ్ అంటే మేము 20 మంది దగ్గర ఇక్కడ ఉన్నామంటే స్థానికులమే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే మమ్మల్ని పట్టించుకోండి అంటే లేదు. ఇప్పుడు మీరు ముఖ్యంగా ఇక్కడ రావటం అనగా ఇప్పుడు అంటే మీ కార్యక్రమాలు జరిగిపోయి పెళ్లిళ్ళు అయిపోయి అంతా జరిగింది, అంతా సఖ్యంగా జరిగింది. సో మరి ఇప్పుడు ఎందుకు ఇక్కడ మీరు వచ్చి నిరసన చేస్తున్నారు? నేను మా మేనల్లుడికి సార్ మీరు డీడీ తీసిన డీడీ ఇవ్వండి, ఆయన గవర్నమెంట్ పెట్టుకుని బిల్లు వెనక్కి తీసుకుంటారట, ఆ బిల్లు ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేశానండి. బిల్లు ఇవ్వడం జరగదు, మీకు నచ్చింది కంప్లైంట్ పెట్టుకోమని చెప్పి ఆయన. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? రీసెంట్ గా నిన్న జరిగిందండి. కార్యక్రమం ఎప్పుడైంది? కార్యక్రమం 2014వ తారీఖు అండి. 2014 వ్యాలంటైన్స్ డే పెళ్లి అయిందండి. పెళ్లి అయిన తర్వాత ఆయన నేను అడిగాను, ఆయన డీడీ డైరెక్టర్ గా గవర్నమెంట్ పవర్ కి ఎంత డబ్బులు కట్టారు? 3,500 కట్టారు. పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు ఈ 3 ఇచ్చాండి. శంకర వెంకటరమణ కరెంట్ బిల్లు, శంకర వెంకటరమణ కొడుకుది పెళ్లి కార్డు 3,500 రూపాయలు ఇచ్చామండి. కానీ ఇప్పుడు వచ్చి మీకు రిసిప్ట్ ఎవరు అది ఏఐకి డీలీ తెలుసు అని లైన్ మీద సమాధానం చెప్పాడండి. సార్ రిసిప్ట్ ఇవ్వకపోవడం చెప్తే ఏఐ గారికి ఫోన్ చేస్తే ఏఐ కంప్లైంట్ ఇమ్మన్నారండి. కంప్లైంట్ ఇంకా సార్ మీరు పిలిపించి యాక్షన్ తీసుకోండి అంటే యాక్షన్ మేము తీసుకోం, మీరు కంప్లైంట్ ఇవ్వండి అని అంటున్నారు సార్. ఓకే అది సార్ దయచేసి మా గ్రామంలో సబ్ స్టేషన్ ఉంది, సబ్ స్టేషన్ మేము ఫ్రీగా ప్లేస్ ఇచ్చాం. సబ్ స్టేషన్ కి ఎటువంటి హానికరం లేకుండా మేము ప్రతిదాన్ని సహకరిస్తున్నాం. దయచేసి మా గ్రామంలోనే పెళ్లిళ్ళు, పండుగలు, గ్రామ దేవత పండుగకు కూడా మేము డబ్బులు కడుతున్నాం సార్. వినాయక సంబరానికి కూడా మేము డబ్బులు కడుతున్నాం సార్. ఇన్ని డబ్బులు కడుతున్నా ఈ డబ్బులు ఎక్కడికి పోయాయి? మాకేం వద్దు సార్, మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వద్దు, రిసిప్ట్లు ఇవ్వద్దు. 2019 5వ తారీఖు నుంచి 2025 2027 వరకు ఎంతైతే డీడీలు తీసామో ప్రతిదీ కూడా మేము ఆధారాలతో సంతకాలు పెట్టిస్తాము. ఆ డబ్బులు గవర్నమెంట్ కి జమ చేయమని మేము మనస్ఫూర్తి కోరుతున్నాం అండి. ఓకే, ఇది ఇక్కడ పరిస్థితి. ఎవరైతే ఉన్నారో సాధారణంగా ముందు మనం చెప్పినట్లుగా ఏదైనా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానికే చెందాలి. ఈ రోజు వీరందరూ కూడా వీరికి సంబంధించిన కార్యక్రమాలు జరిపి ఉత్సవాలు జరిపి డబ్బులు ఇచ్చారు. కానీ ఏదైతే వీరు ఇచ్చిన డబ్బులకి అతిగతి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రోజుకి కూడా మనం కరోనా టైంలో
కరోనా టైంలో తీసుకున్నాం కరెంటు ఎక్కువ రేటుకు కొన్నాము అంటూ కూడా ఈ రోజుకి మనం సెస్ కడతా ఉన్నాము గవర్నమెంట్కి. సో అటువంటి సందర్భాల్లో మన ఊరు కరెంట్ని ఇష్టాసారంగా మనం వాడుతున్నప్పుడు దానికి ముఖ్యంగా డబ్బులు కడుతున్నాము, ఏదైతే ఆ అకౌంట్ ఉందో ప్రభుత్వానికి జమ చేస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ ఊరికి సంబంధించి వీరు చెప్పినంత వరకు కూడా వీరందరూ ఏమనుకుంటున్నారంటే మేము డబ్బులు ఇస్తున్నాము ప్రభుత్వానికి కదా వెళ్తున్నాయి, మేము సఖ్యతగా వాడుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ వీరు లైన్ మ్యాన్ అసిస్టెంట్ ఇద్దరు కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా ఆ వీరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ తతంగం జరుగుతున్నా కూడా అంటే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళకపోవడం కూడా పలు సందేహాలకు పలు ప్రశ్నలకు తావిస్తుంది. అయితే ఊర్లో ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కానీ ఎప్పుడు కూడా పవర్కి సంబంధించి ఒక్క చలానా కూడా ఎందుకు రాలేదు అని ఎవరైతే ఏఈలు డిఈలు ఉంటారో ఒక్కసారి కూడా వారికి ఎందుకు డౌట్ రాలేదు, ఏం జరుగుతుంది అసలు అంటే ఎవరైతే లైన్ మ్యాన్ ఉన్నారో లైన్ మ్యాన్ నుంచి అలా పై స్థాయి వరకు ఈ డబ్బులన్నీ కూడా పంచుకు తింటున్నారా, లేకపోతే లైన్ మ్యాన్ ఒకరే అవకతవకలు పడుతున్నారా? సరే, లైన్ మ్యాన్ అవకతవకలు పడుతున్నప్పుడు ఉన్న స్థాయి అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఈ పవర్ సబ్ స్టేషన్కి సంబంధించి పూర్తిగా ఇక్కడ ఊర్లో 5 సంవత్సరాల నుంచి ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి, ఎన్ని కార్యక్రమాలు జరిగాయి, ఎన్ని ఉత్సవాలు అయ్యాయి, దీనికి పవర్ ఎట్లా వాడుతున్నారు, కనీసం వెళ్ళి ఒక ఇన్స్పెక్షన్ లేకపోతే ఒక చెకింగ్ ఒక తనిఖీ చేయడానికి వీరు ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఆఫీసులోనే కూర్చొని విధులు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో స్థానికులు వీరందరూ వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది, మీకు ఎవరైతే ఉన్నారో మీ సిబ్బందిలో కొంతమంది అవకతవకలకు పాల్పడ్డారు, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎంత డబ్బులు మేము ఆయనకి కట్టాము, అయినా సరే మాకు ఇప్పుడు వచ్చి ఒక చలానా రాలేదు, అది ప్రభుత్వానికి కూడా జమ లేదంటూ కూడా వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నా కూడా అధికారుల్లో కనీసం చీమ కుట్టినట్టుగా లేకపోవడం నిజంగా పలు సందేహాలకు పలు ప్రశ్నలకు తోవిస్తుంది. ఈ రోజు నిజంగా ఇది ఈ ఒక్క ఊరికే సంబంధించింది కాదు, ఇటువంటి లైన్ మ్యాన్ ఇంకా ఎన్ని ఊర్లలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, అసలు ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వారు తీసుకున్న చర్యలు ఏంటి, ఇలా ఇటువంటి లైన్ మ్యాన్లు తీసుకున్న డబ్బులు ఎక్కడి నుంచి ఏ స్థాయి వరకు వెళ్తున్నాయని కూడా పలు సందేహాలు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా కొత్తగా పుడుతున్నాయన్నలో అయితే ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా ఏదైతే పవర్ సబ్ స్టేషన్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు విద్యుత్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఈ ఒక్క ఊరికే సంబంధించి కాదు మిగతా చుట్టుపక్కల ఊరికి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి ఎవరైతే ఇందులో పందికొక్కుల్లా మేస్తున్నారో వారి అంటే ప్రజల సొమ్ముని పందికొక్కుల్లా తింటున్నారో వారిని తక్షణం గుర్తించి చర్యలు తీసుకోవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నానండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ సత్యవర్ధన్ సింగ్ తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.